లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాని స్వీప్ చేసింది. అప్పటి ఎన్నికల్లో 3 జిల్లాలు స్వీప్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయనగరం, నెల్లూరు, కడప. ఈ 3 జిల్లాలని తుడిచిపెట్టేసింది 2019 ఎన్నికల్లో. ఇప్పుడు పూర్తి రివర్స్లో ఉంది. సరే, కడపలో మెజార్టీ సీట్లు వస్తాయేమో కానీ స్వీప్ అయితే ఉండదు. ఇప్పుడు నెల్లూరు మొత్తం అందరూ క్యూ కట్టారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు నెల్లూరు పెద్దారెడ్లందరూ క్యూ కట్టి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు క్యూ కట్టారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. ఇవాళ కూడా ఒక ఎంపీ గారు జాయిన్ అయ్యారు, మొన్న ఒక ఎంపీ గారు జాయిన్ అయ్యారు, రేపు ఒక ఎంపీ గారు జాయిన్ అవ్వబోతున్నారు. ఆల్రెడీ ఇనిషియల్గానే 4 ఎమ్మెల్యేలు ఫస్ట్ అక్కడే బోణీ పడింది. పార్టీని ధిక్కరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు అపోజిషన్ పార్టీ అభ్యర్థికి. సో ఈ సిచ్యువేషన్ అంతా చూస్తున్నప్పుడు నెల్లూరులో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందనేది ఒకటి. దీని ఇంపాక్ట్ ఇటు పక్కనున్న ఒంగోలు జిల్లా, అటు పక్కనున్న తిరుపతి, కడప, కర్నూలు, కొద్దిగా మిగతా రాయలసీమ ప్రాంతాలు అన్నిటి మీద కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కీలకమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కాబట్టి. పైగా నెల్లూరుకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నేతలు అంటే రాయలసీమ మొత్తం దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎంతవరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, ఎందుకు